శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడో ఈ వీడియోలో చూద్దాం. శ్రీకృష్ణుడి మరణానికి కారణం గాంధారి యొక్క శాపం అని మనం చెప్పుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది సంతాన్ని కోల్పోతుంది గాంధారి. కోపంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నీవు అతి త్వరలోనే చనిపోతావని ఒక శాపం పెడుతుంది. ద్వారక నగరానికి శ్రీకృష్ణుడు స్థాపించిన తర్వాత శ్రీకృష్ణుడి గాంధారి యొక్క శాపం నిజంగా జరగబోతుంది అని తనకి ముందే తెలుస్తుంది. అలానే శ్రీకృష్ణుడు తన మరణాన్ని చుట్టుముట్టే వరకు నువ్వు ధ్యానంలో ఉండాలి అని నిర్ణయించుకొని అడవిలోకి వెళ్తాడు. శ్రీకృష్ణుడి ధ్యానం చేస్తున్న సమయంలో ఒక వేటగాడికి శ్రీకృష్ణుడి పాదం పొదల్లో నుంచి కదలడం కనపడుతుంది. అయితే దాన్ని జింక అనుకొని పొరపాటు పడి బాణాన్ని విసురుతాడు. బాణం తాకి శ్రీకృష్ణుడు నొప్పితో మరణిస్తాడు. శ్రీకృష్ణుడు చనిపోయే ముందు వేటగాడితో ఇలా అంటాడు, నా మరణం అనివార్యము అని. అలానే ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.